ఈ సభకి విచ్చేసిన నాన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, తల్లులకి, సలసల రక్తంతో మరిగే యువతకి, జీవితానుభవాలతోటి పండిపోయి పొలాలు ఎండిపోతున్నా, పశువులకి నీరు లేకపోయినా అన్ని బాధల్ని దిగమింగుకునే ప్రకాశం జిల్లా రైతాంగానికి నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఆసీనులై ఉన్న పెద్దలు, సోదరులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇందాక వారు చెప్పినట్టుగా ప్రభుత్వ ఉద్యోగి కొడుకునవ్వబట్టి ప్రకాశం, నెల్లూరు దాదాపు ఒక 5-6 ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలని మా నాన్నగారి ఉద్యోగ రీత్యా ఇవన్నీ తిరగటం జరిగింది. సో అలాంటి నెల్లూరులో మేము ఉన్నప్పుడు విఆర్ కాలేజీలో చదువుతున్న సీట్ కోసం 10th అయిన తర్వాత ఇప్పుడు దాకా తెలీదు, ఆనం రామనారాయణ రెడ్డి గారికి వారి విద్యార్థి నాయకులుగా ఉండేవాళ్ళు. సో వారికి నాకు సీట్ రావడానికి ఆనం వివేకానంద రెడ్డి గారు నా కజిన్ ద్వారా